హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ గౌతమి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం మాకు చాలా స్పెషల్ బికాస్ మా ఇంట్లో ఫస్ట్ టైం చేసుకోవడం. పెళ్ళైన కొత్తలో మమ్మీ వాళ్ళ ఇంట్లో చేయించిండ్రు, బట్ ఇక్కడ మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైం. సో ఈ వ్రతం మాకు చాలా స్పెషల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చేసుకోవాలని, బట్ కుదరలేదు. ఇవాళకి కుదిరింది. ఈ వ్రతం మేము కార్తీక మాసంలో చేసుకున్నాము. సడన్గా మేము డిన్నర్ చేస్తూ డిస్కషన్ చేసుకున్నాం మా ఆయనతోని. మనం రేపు వ్రతం చేసుకుందామంటే ఓకే చేసుకుందాం అన్నాడు. సో వెంటనే అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ మార్నింగ్ త్వరగా లేచి మళ్ళీ క్లీన్ చేసేసుకొని అన్నీ ప్రిపేర్ చేసినామన్నమాట. ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకొని అయ్యగారికి కూడా ఫోన్ చేయగానే అయ్యగారు తొందరగానే వస్తా అని చెప్పేసిండు. సో నాకు ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టమన్నాడు. అండ్ పంతులు రాకముందే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసిన. మా మమ్మీ నాకు హెల్ప్ చేసింది. అండ్ ప్రసాదం మమ్మీ చేసింది. అండ్ పంతులు గారు వచ్చేసిండ్రు. ఏమేమి కావాలో అవన్నీ నాకు అడిగితే నేను దగ్గరుండి తీసుకొచ్చి ఇచ్చేసిన. ఏదైనా ప్లాన్ చేసి చేసుకునే దానికన్నా సడన్గా అనుకొని చేసుకునే సక్సెస్గా అయిపోతుంది. ఈ వ్రతం కూడా అలాగే మేము సడన్గా అనుకొని చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా హ్యాపీగా అయ్యింది. అండ్ పంతులు గారు ఎంత బాగా వ్రతం చేశారంటే వెరీ క్లియర్. కథ కూడా చాలా బాగా చెప్పారు. పంతులు గారు వచ్చిన తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. నేను ఓన్లీ వ్రత పీఠం ఒకటే అరటాకులతోని మామిడి ఆకులతోని జస్ట్ అలా డెకరేట్ చేసిన అంతే. మిగతా అంతా పంతులు గారే చేసుకుంటున్నారు. లోపల నవగ్రహ పూజ కోసం కానీ కలశం కానీ ఆయననే ప్రిపేర్ చేసి పెట్టిండు. అండ్ పంతులు గారికి చాలా పేషెన్స్. పంతులు గారు చాలా కూల్గా పేషెన్స్ తోటి ఉన్నాడు. ఏదైనా కానీ ఓపిక్గా చెప్పిండు అన్నమాట. ఆయన చూస్తే మనకు కూడా ప్రశాంతత వచ్చేలాగా ఉన్నాడు అన్నట్టు. ఈజ్ వెరీ కూల్. అండ్ వ్రతం ఎట్లా చేసిండ్రు చూడండి. మేము అనుకున్న టైం ఒకటి, పంతులు వచ్చిన టైం ఒకటి. మేము లేట్గానే పెట్టుకుందాం అనుకున్నాం. రిలేటివ్స్ అందరికీ మార్నింగ్ చెప్పినాం కాబట్టి వాళ్ళు రావడానికి ఈవినింగ్ అయిపోతుంది. బికాజ్ 4 to 5 hours జర్నీ ఆదిలాబాద్ నుండి మంచిర్యాల రావడానికి. సో మేము ఈవినింగే పెట్టుకుందాం అనుకున్నాం. బట్ పంతులు గారు నాకు ఈవినింగ్ ఫ్రీ లేదు, కొంచెం ముందే వస్తా అని చెప్పిండు. అయినా ఓకే ఈవినింగ్ వరకు ఎట్లాగైనా పూజ అయితే వాళ్ళు వచ్చేసరికి పూజ ఎండింగ్ వరకు ఉంటుంది కావచ్చు అని ఇట్లా అనుకున్నాం. బట్ పూజ కొంచెం ముందే అయిపోయింది. మా రిలేటివ్స్ చాలా లేట్గా వచ్చిండ్రు. వాళ్ళకి చాలా లేట్ అయిపోయిందంట. అప్పటి వరకు మేము వ్రతం చేసేసుకున్నాం, అయిపోయింది. ఈ సత్యనారాయణ వ్రత కథలో 5 అధ్యాయాలు ఉంటాయి, అంటే 5 స్టోరీస్ ఉంటాయి. ఆ 5 స్టోరీస్ సత్యనారాయణ వ్రతం స్పెషాలిటీ గొప్పతనం గురించి మనకు తెలుస్తుంది అన్నట్టు. ఈ వ్రత కథ ఎవరు విన్నా లేకపోతే ఆచరించినా కూడా వాళ్ళకు మంచి జరుగుతుంది అన్నట్టు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని ఫిక్స్ అయినా. ఎందుకంటే ఈయన మా ఇంటి దేవుడు కూడా, మా ఇంటి దైవం. ఆయన పూజ చేసేటప్పుడు మా పాప చాలా అల్లరి చేసింది. అస్సలు వినలేదన్నట్టు మమ్మీ వాళ్ళ మాట. ఇక్కడ వ్రతం స్టార్ట్ అయిపోయింది చూడండి.
అండ్ వ్రతం అయిన తర్వాత మా బావ వాళ్ళు అండ్ మా మమ్మీ వాళ్ళు మాకు బట్టలు పెట్టిండ్రు. మా డాడీ అండ్ మా రిలేటివ్స్ ఇంకా రాలేదు. వాళ్ళకు లేట్ అయిందన్నమాట. సో అప్పటి వరకు మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు మాకు బట్టలు పెట్టేసిండ్రు. ఇదండి వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ నేను మా బావ అండ్ మా అక్క వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా. మా పెద్ద పాపది కూడా. ఇదండి ఈరోజు బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.